సో అందరికీ నమస్కారం. ఇప్పుడే నేను ఒక వీడియో చూశాను, ఒకసారి ఆ వీడియో వినండి, తర్వాత మాట్లాడతాం. మరో ప్రమాద హెచ్చరిక ఏమిటంటే స్కూల్ పిల్లల యొక్క బస్సు ప్రమాదం గురయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకని ప్రతి స్కూల్స్ కి సంబంధించినటువంటి బస్సులు కానీ, దానికి సంబంధించినటువంటి అధికారులు కానీ, వాటికి సంబంధించినటువంటి ప్రామాణికాలు కానీ చాలా జాగ్రత్తగా మన పరిశీలనలోకి తీసుకుని ముందు జాగ్రత్తలుగా ఉండాలి. సార్ ఎందుకండి ఇలాంటివి చెప్పి జనాల్ని భయపిస్తారు? స్కూల్ పిల్లలండి, వాళ్ళు చిన్న చిన్న పిల్లలు, వాళ్ళని భయపెడుతున్నారు మీరు. వాళ్ళని భయపెట్టడమే కాకుండా పేరెంట్స్ ని, అట్ ది సేమ్ టైం స్కూల్ టీచర్స్ ని, స్కూల్ హోల్ యాజమాన్యాన్ని కూడా మీరు భయపిస్తున్నారండి. దయచేసి ఇలాంటివి చెప్పకండి. జరిగేది ఎక్కడైనా జరుగుతుంది. కర్మ తలరాత ఎవరిని మార్చలేదు సార్. ప్లీజ్ దయచేసి ముందుగా మీరు ఎవరిని భయపెట్టకండి. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ వే. మీలాంటి ఆస్ట్రాలజిస్ట్ వల్ల చాలా మంది డబ్బులు పోగొట్టుకున్నారు, చాలా మంది నష్టపోయారు కూడా. దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేయకండి. ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు నిజంగా ఒక ఆస్ట్రాలజీ అయితే నా ఫ్యూచర్ గురించి కాకుండా పాస్ట్ గురించి చెప్పండి. ఫ్యూచర్ ఎంత ఇంపార్టెంటో పాస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా సార్. మీరు నిజంగా ఒక ఆస్ట్రాలజీ అయితే నా పాస్ట్ గురించి చెప్పండి. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఈ వీడియో వల్ల మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ సెక్షన్ లో రాయండి. ఇలాంటి వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో కూడా రాయండి. సార్ ఆస్ట్రాలజీ గారు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.